అందరికీ నమస్కారం మిత్రులరా, ఆరోగ్యాభిమానులరా. మన కుటుంబాల్లో ఇబ్బంది పడేటువంటి సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి ప్రధానమైన సమస్యగా ఉంది. ఈ గ్యాస్ ట్రబుల్ పైకి కనిపించదు, మనమేమో లోపల పొట్టలో ఇబ్బందితో బాగా బాధపడుతూ ఉంటాం. అది ఎంత ఇరిటేషన్ పెంచుతుందంటే కుటుంబంలో ఇతర అంశాలు ఏమైనా వచ్చినప్పుడు ఓపికగా ఉండేటువంటి స్థితిని కూడా మనసులో ఆ గ్యాస్ ట్రబుల్ మిగల్చవు. పైగా అది చాలా దీర్ఘకాలపు వ్యాధిగా ఉంది. అది పట్టించుకోకుండా కుదరదు. ఒక్కోసారి ఏంటి తగ్గిపోయిందిలే అనిపిస్తుంటుంది, మళ్ళీ రేజ్ అవుతుంది, తగ్గిపోయిందిలో మళ్ళీ అలా సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు తెలుసు. పైగా వీళ్ళు ఎలా ఉన్నారంటే పాత పేషెంట్ సీనియర్ డాక్టర్ లాగా అయిపోతాడని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా కూడా మనం అడిగే పొజిషన్ లేదు. ఏ జెంటాకో, ర్యాంటాకో, ఓఎంఏజో, ఓంప్రజోలో, ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి ప్యాంటాఫో, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీళ్ళకి ఆ పేర్లన్నీ బట్టిలో ఉంటున్నాయి. ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు, మింగేస్తున్నారు, తాత్కాలికంగా అలా 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 వెళ్ళిపోతున్నారు. అయితే మరి ఏదో జరుగుతూ ఉంది కదా, ఇంకేంటి దీంట్లో అనుకోవటానికి లేదు. దీంట్లో ఒక సీరియస్ విషయం ఏంటంటే మీరు గ్యాస్ ట్రబుల్స్ని, ఆ లోపల అల్సర్స్ ఫామ్ అవుతున్న అల్సర్స్ని అట్టగే దీర్ఘకాలం వాయిదా వేసుకుంటా వస్తే అదేదన్నా పెద్ద జబ్బుగా మారితే మనం ఇబ్బంది పడమా? మీరు ఆలోచించండి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉందని, మీకు అల్సర్ ఉంది, అందుకే ఇప్పుడు అది ఏమైందంటే ఇట్లా అయింది అంటే చాలా భయపడిపోతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఖర్చు పెట్టియడం తర్వాత సంగతి అండి. కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని దూరం చేస్తూ అందరం సంక్షోభంలో పడిపోతున్నావా లేదా? అక్కడ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం మనకేం లేదండి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకుంటూ, కన్న తల్లి లాంటి ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మనం తింటూ గ్యాస్ ట్రబుల్ని గెలవగలిగేటువంటి అవకాశాలు ఎన్ని అద్భుతాలు, మహాద్భుతాలు మన ఎదురుగా ఉన్నాయో. అంటే ఎవరన్నా గెలిచిన పేషెంట్ ఉన్నాడా అని నేను వేరే ఉదాహరణ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే నా గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ నేను అల్సర్తో, గ్యాస్ ట్రబుల్తో బాధపడేటువంటి దీర్ఘకాలిక పేషెంట్గానే తెలుసు తప్ప ఆ పూర్వపు చరిత్ర అంతా, ఉదాహరణకి 25 ఏళ్ల వెనక్కి వెళితే ఇప్పుడు నాకు 56 అయిపోయినాయండి, 57కి వచ్చాను. కానీ ఈ 25 ఏళ్ళు వదిలేసి గత 25 ఏళ్ల చరిత్ర అంతా చూస్తే ఏంటంటే ఒక 10-12 సంవత్సరాల పాటు సీరియస్ పేషెంట్ నేను. నాకు బాగా తెలుసు పొట్ట ఉబ్బిపోవడం, కడుపులో మంట, అన్ఈజీనెస్. 1 గంట 2 గంటలో ఎక్కడైనా ఉపన్యాసం చెప్పాల్సి వస్తే ఉపన్యాసం చెప్పిన తర్వాత పొట్ట పట్టుకునేవాడిని. ఆనాడు ఏదో విద్యార్థి ఉద్యమంలో ఉండేవాడిని, ఆ పొట్ట పట్టుకుని బాధపడేవాడిని. కానీ నేచర్ని అర్థం చేసుకున్న తర్వాత, కన్న తల్లి నేచర్ కదా అనుకున్న తర్వాత ఇవాళ మీతో చాలా ధైర్యంగా చెప్తున్నాను, వదిలేయండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, సంవత్సరం కాదండి, 3 నెలల మీ కృషితోటి మీకు శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇవాళ ఏది ఈ 25 ఏళ్ళుగా నన్ను టచ్ కూడా చేయటం లేదేం గ్యాస్ ట్రబుల్, అల్సర్స్ ఏమైనాయి? ఈ ప్రకృతి పరిచయం అయిన తర్వాత, నేచర్ అర్థమైన తర్వాత వదిలిపోయిందండి. మీరు కూడా ప్రయత్నం చేయండి, అద్భుతంగా గెలుస్తారు మీరు. అన్ఈజీనెస్ పోతుంది, గ్యాస్ ట్రబుల్ వదిలిపోతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే సులభంగా చేసేటువంటి తాత్కాలిక రిలీఫ్ కోసం చేసే ఒక ప్రయత్నం ఒకటి చెప్తాను. బాడీలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి, అల్సర్స్ని తగ్గించడానికి దానంతరం అదే ప్రయత్నం చేసుకోవటానికి ఏం చేయాలంటే మీరు పొట్ట మీద 3 పూటల తడి పట్టి వేసుకోండి. అదేంటి లోపలికి ఏదన్నా వేస్తారని చెప్పి పట్టి అంటారేంటి? అద్భుతం. మేము ఆశ్రమాల్లో ఏం చేస్తామంటే మట్టి పట్టి వేస్తాం. మీరు ఇంట్లో ఏం చేయండి, ఆ మట్టి ఏదో మెత్తటి మట్టి దొరకదు కదా, మీరు ఫ్రిడ్జ్ నీళ్లు తీసుకొని, చల్లటి వాటర్ బాటిల్ తీసుకొని పలసటి టవల్ తడిపి, ఆ చల్లటి తవడు కారిపోకుండా నీళ్లు లైట్గా పిండి, చల్లగా ఉన్న టవల్ని పొట్ట మీద మీరు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ఉంచండి. ఎంత మంచి రిలీఫ్ దొరుకుతుందో ఆశ్చర్యపోతారు మీరు. లోపల పైకి రిలీఫ్ రావడం కాదు, లోపల రిపేరింగ్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోతుంది. చాలా మంచి రెమెడీ అవుతుందండి. మీరు చేయండి, ఇవాటి నుంచి మొదలెట్టేయండి. ఒకటి. అలాగే మరొక పని ఏం చేయాలంటే మోషన్ ఫ్రీగా లేదా ఉందనేది చాలా కీలకమైన అంశం. మరొకటి ఏంటంటే ఒత్తిడికి గురవుతున్నామా లేదా అనేది మరొక సీరియస్ విషయం. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మోషన్ ఫ్రీగా లేకపోతే మేము మా వీడియోస్లో డైట్ ప్లాన్గా ఇస్తున్నటువంటి డైట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోషన్ చాలా ఫ్రీగా ఉండాలి. అవసరమైతే మీరు రోజులో 50% ఓన్లీ ఫ్రూట్సే, ఒకేసారి తీసుకోలేకపోతే అప్పుడు 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 అలా. ఉదాహరణకి నీళ్లుగా ఉండే పళ్ళు ఉంటాయి కదా, పుచ్చకాయ కానీ, బొప్పాయి కానీ, పండిన జామ కానీ, పండిన కర్బూజా కానీ, అట్లా వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ని మీరు ఆహారంగా తీసుకోండి. ఏది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తినాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే ఎన్నిసార్లు వీలైతే అప్పుడు కొంచెం మీరు పొట్టలో ఇబ్బంది పడకుండానే, పొట్టను ఖాళీగా ఉంచకుండానే, యాసిడ్స్ ఫామ్ అయ్యి అక్కడ ఇబ్బంది కాకుండానే మీరు జాగ్రత్తలు తీసుకుంటూ రండి. ఓకేనా? మరొకటి ఏమిటంటే మోషన్ ఇబ్బంది ఎంత రిస్క్ పెడుతుందో అలాగే ఒత్తిడికి గురైతే కూడా అల్సర్స్ అంతే వస్తాయండి, గ్యాస్ ట్రబుల్ అంతే ఫామ్ అవుతుంది. మీరు వ్యక్తిగత అనుభవం గుర్తు తెచ్చుకోండి. మంచిగా ఈ 10 రోజుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా పొట్టలో హాయిగానే ఉంటాం. ఒకరోజు ఏమవుతుందంటే ఏదో ఒక అంశం మీద కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి గట్టిగా అరిచేస్తాం, బీపీ పెరిగిపోతుంది. ఏంటంటే ఏమంటాం, ఇది ఇంట్లో పళ్ళెం ఎత్తి కింద పడేసాడంటారే, అంత కోపం వస్తుంది. మీరు పళ్ళెం ఎత్తేస్తారో, ఫైల్ ఎత్తేస్తారో, ఆ కోపం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత తెల్లారి గమనించండి,
జీర్ణ వ్యవస్థ అంతా ఎంత రిస్క్ అయిపోతామో, అంటే మానసిక ఒత్తిడి అంతగా నష్టపడుతుందండి. ఎందుకంటే డైజెస్టెడ్ జ్యూస్ ఫామ్ అవుతాయి మీరు ఒత్తిడి పడేసరికి. మనం డైజెస్టివ్ జ్యూస్ అంటాం, జ్యూసెస్ అవి ఏమన్నా జీర్ణ రసాలు అంటాం, రసాలు కావండి, యాసిడ్స్ అవి. ఉదాహరణకి కోశంలో ఫామ్ అయ్యే యాసిడ్స్ ఏంటి? ఒకటి ఏది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అంటాంగా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీకు బయట దొరుకుతుందండి, ల్యాబొరేటరీలో దొరుకుతుంది. అది తెచ్చి చూడండి. మాంసం ముక్క అక్కడ పెట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాని మీద వేయండి, మాంసం ముక్క అంతా కరిగిపోద్దండి. అంత పవర్ఫుల్ యాసిడ్స్ లోపల ఫామ్ అవుతాయి. మరి అవి ఎక్కువ ఫామ్ అయితే దానివల్ల ఫస్ట్ నష్టపోయేది ఎవరు? జీర్ణకోశమే. గ్యాస్ ట్రబుల్ రావచ్చు, అల్సర్ రావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అతి ఒత్తిడికి మనసు గురి కాకుండా బ్యాలెన్స్ చేయండి. దీనికి పరిష్కారం ఏంటి? ఇందాకే అనేశాను, మానసికంగా ఒత్తిడి పెట్టే అంశాన్ని లోనికి రానీకండి. మహాత్మా గాంధీ ఎక్కడ ఒకసారి చెప్తాడు, వాళ్ళు ఏదన్నా సరే ఆ కామెంట్ నేను పర్మిషన్ ఇవ్వకపోతే నా మనసును చేరదు అని. అంటే వాళ్ళు నెగిటివ్ గా అన్ని పాజిటివ్ గానే ఏదన్నా దాన్ని మనం రిసీవ్ చేసుకోకపోతే అది మనల్ని ఏం చేయగలదు? షర్ట్ మీద పడిన దుమ్ములాగా ఇలా దులిపేయండి. ఆయన అట్లా అంటాడే, ఈవిడ అట్లా అంటదే, అక్కడ ఇట్లా జరిగిందే, అటన్నిటిని వదిలేయండి. అనుకుంటే అనుకున్నారులే అనండి. మీ మనసును అవేం చేయగలుగుతాయి? ఒత్తిడి ఇంకెక్కడ వస్తుంది? ఒత్తిడి నుంచి హాయిగా రిలాక్స్ గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలంటే మాట చెప్పడం ఇది తేలిగ్గా ఉంటుంది, ప్రాక్టీస్ చాలా కష్టంగా ఉంటుంది, అది వేరు. అయినా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎవరి కోసం? మన కోసమే కదా. ఇది ఒక ప్రయత్నం చేయాల్సిందండి. మోషన్ ఫ్రీగా ఉండాలి, మానసిక ఒత్తిడికి మనం గురి కాకుండా ఉండాలనేది బలంగా దృష్టిలో ఉంచుకోండి. అలాగే మీరు కోడిగుడ్లు, మాంసాహారాన్ని గ్యాస్ ట్రబుల్, అల్సర్స్ ఉన్న వాళ్ళు ముట్టొద్దు. ఎందుకు? ఇవన్నీ కూడా ఎక్కువసేపు జీర్ణకోశంలో నిలవ ఉండేటువంటి ఆహారాలు. ఫైబర్ లేని ఫుడ్ అయితే తినొద్దండి. ఫైబర్ లేకుండా ఉండే ఫుడ్ తీసుకోవద్దు. అవి అరగటానికి చాలా టైం తీసుకుంటాయండి. మామూలుగా అయితే 3 to 4 hours లో ప్రాసెస్ అయ్యి చిన్న పేగుల్లోకి డియోడినం ద్వారా ఆహారం వెళ్ళిపోవాలి. కానీ మీరు ఈ ఫైబర్ లేని ఫుడ్, వేయించిన ఫుడ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి లోపలికి వెళ్ళి సుమారు 7-8 గంటల పైగా నిలవ ఉంటాయండి. అంతసేపు నిలవ ఉండాలనేసరికి వాటిని అరిగించడానికి ఈ పెప్సిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల జీర్ణకోశం పై పొరలన్నీ కూడా నష్టపోతాయి. మాంసం ముక్కనే అరిగించగలిగేది, రక్షణ కవచంగా ఉన్న పై పొర అరిగిపోయిన తర్వాత జీర్ణకోశపు కానీ రంధ్రం చేయలేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్? అక్కడ చిన్న కురుపుని ఫామ్ చేయలేదా? మీరు ఆలోచించండి. కాబట్టి అరగని ఆహారాలేటిని కూడా కొంతకాలం పాటు అసలు మీరు తీసుకోవద్దు. ప్రధానంగా కోడిగుడ్లు, మాంసము, మరొకటి ఉందండి శాకాహారంగా భావిస్తాం మనం, పాలు కూడా ఈ గ్యాస్ ట్రబుల్స్ లో, అల్సర్ లో నష్టపెట్టే ఆహారంగా ఉంటుంది. వాటిని మానేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఉదాహరణకి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ చిక్కగా చేయొద్దు, పల్సగా బాగా డైల్యూట్ చేసి దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. నిమ్మరసం తగిలితే కడుపులో మంట రేజ్ అవుతుందండి. 2 చుక్కలు వేయండి, క్రమంగా 4 చుక్కలు వేయండి, తర్వాత అరచక్క దాకా వద్దురుగా నెల రోజుల్లో. నిమ్మరసం చాలా బాగు చేస్తుంది సి విటమిన్ నుండి, ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే మీకు బాగా ఉపయోగపడే జ్యూస్, క్యారెట్ జ్యూస్ కూడా ఉపయోగపడుతుంది. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి. బీట్రూట్ వల్ల ఏదైనా అనీజీగా ఉంటే క్యారెట్ జ్యూస్ తాగండి, ఓన్లీ క్యారెట్, తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. అట్లాగే మరొకటి ఏంటంటే బి కాంప్లెక్స్ బాగా ఉండేటువంటి తవుడు జ్యూస్ తాగండి. అది కూడా మీకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకా బాగా అద్భుతంగా ఉపయోగపడే జ్యూస్ ఒకటి ఉందండి, మన అలోవెరా జ్యూస్. కలబంద అని ఉంటుంది కదా మట్టలతో, ఆ అలోవెరా జ్యూస్ కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంత కాడ తీసుకోండి, దాని పైన ఇలా చెక్కు తీయండి, లోపలంతా తెల్లగా ఉంటుంది. స్పూన్ తీసుకుని అదంతా లాగండి, లాగి నీళ్లు పోసి జ్యూస్ చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా తీసుకున్నా కూడా అద్భుతమైన మందులాగా పనిచేసి గ్యాస్ ట్రబుల్ని, అల్సర్స్ని తగ్గించగలిగేటువంటి నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న అద్భుతమైన ఔషధం అండి అది. దాన్ని తీసుకోండి. అలా మీరు ప్రయత్నం చేస్తూ ఒక మంచి ఆరోగ్యకరవంతమైన శరీరాన్ని నిర్మాణం చేసుకోవాలని వ్యక్తిగతంగా మీ అందరి ఆరోగ్యాన్ని కోరుకుని నా వ్యక్తిగత అనుభవం నుంచి మీకు చెప్తూ